నాయన వీపు మీద కొరడా దెబ్బలు నన్ను ప్రేమించుట చేత అవి పడుతూ వచ్చినాయి. కాళ్ళల్లో చేతుల్లో మేకులు నా మూలంగా మీకు శిక్ష పడింది ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నిజముగా మా కొరకు మీరు వేచి ఉన్నప్పటికీ, మీ శిరము అనగా మీ తల మంచుకు తడిసినప్పటికీ నా కొరకు వెయిట్ చేసినటువంటి దేవుడు ప్రభువా, మీ వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనా భాగమును మీ చేతులకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివిన తర్వాత మనము ఆరాధన భాగంలోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరము కలిసి చదువుదాము. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. తర్వాత 18వ వచనం, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. చదవబడిన ఈ భాగాలలో ఇక్కడ కొంత గద్దింపు మనకు కనబడుతూ ఉంది. బుద్ధి లేని అవివేక జనమా అని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అనేక సందర్భాలలో బుద్ధి కలిగిన వారంగా ఉండకుండా బుద్ధి లేని వారంగా ఉండటం వలన మరి మూర్ఖత వల్ల మరి 5వ వచనంలో రాయబడింది, వారు తమ్మును చెరుపుకొనిరి. మనుషులు తమ్మును తామే పాడు చేసుకుంటున్నారు. ఆ కారణం చేత ప్రభు అంటున్నాడు, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు అంటున్నాడు. ఎవరైనా మన పిల్లలు మన పట్ల తప్పు చేసినప్పుడు నువ్వు నా కొడుకు కాదనుకు అని చెప్తాం. అనేక సందర్భాలలో వీడు నా కడుపును చెడబుట్టాడు అని చెప్తాం. మరి వాడిని గద్దిస్తూ ఉంటాం. మరి ఇంటితో నీకు సంబంధం లేదు అని చెప్పి వాడిని బయటికి నెట్టేస్తూ ఉంటాం. దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి వారికి కొంత గద్దింపు ఇక్కడ ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. దేవుడు ఎవరంట చెప్పండి? మనలను సృష్టించిన తండ్రి. ఆయనే మనలను పుట్టించెను. మనల్ని పుట్టించింది ఎవరు చెప్పండి? మనం అనుకుంటాం, ఓ మా అమ్మ నాన్న మమ్మల్ని కన్నారు అని కదా. కానీ మనల్ని పుట్టించింది ఎవరు? కీర్తనలు 100వ కీర్తన 3వ వచనంలో ఆ మాట రాయబడింది. ఒకసారి చూడండి. కీర్తనలు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. చూసారు ఎంత చక్కగా మనలను పుట్టించెను అనే దగ్గర కింద రాయబడింది, మనలను మనమే సృజించుకోలేదు. అంటే మనంతట మనమే పుట్టలేదు. అర్థమైందా? కాబట్టి మనలను కన్న తండ్రి ఉన్నాడు. కాబట్టి ఆ కన్న తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మరిచిపోకుండా మనము స్తుతించేవారుగా ఉండాలి. మరిచిపోవద్దు.
ఇక్కడ 32వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను, ఆయన మనలను కన్నాడు. మనం అనుకోవచ్చు, అరే నేను ఇక్కడెక్కడో భారతదేశంలో ఒక చిన్న గ్రామంలో పుట్టాను కదా, ఆయన నన్ను పుట్టించాడంటారేంటి అనే మాట అనుమానం మనకు వస్తుంది. కాబట్టి ఆ అనుమానం రావడంలో తప్పు లేదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మనలను సిలువలో కన్నాడు. యాకోబు పత్రిక 1:18 మనం చదివినప్పుడు, చదవండి. యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన ఆయన ఏం చేశాడంట, తన సంకల్పము ప్రకారము మనలను కనెను. మనం పుట్టడానికి ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక సిద్ధపాటు ఉంది, ఒక దేవుని యొక్క ఏర్పాటు ఉంది. అందువల్ల ఆయన మనలను కన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము దేవుడు దేవుడు అని పిలుస్తున్నటువంటి ప్రభువు ఎవరు అంటే కన్న తండ్రి. ఆయన ఎవరు చెప్పండి? కన్న తండ్రి. కాబట్టి తండ్రిని కుమారులు కుమార్తెలు ఏం చేయాలంటే ఘనపరచాలి. ఏం చేయాలంట? ఘనపరచాలి. ఎగ్జాల్ట్ అనగా దేవునికి మహిమ తీసుకురావాలి, దేవునికి కీర్తి తీసుకురావాలి, దేవునికి గొప్ప పేరు తీసుకురావాలి. కాబట్టి దేవుని పిల్లలమైన మనము తండ్రిని ఘనపరిచే పిల్లలుగా ఈరోజు ఆయన సన్నిధిలో ఉండాలి. దేవునికి ఆరాధన అంటే వర్షిప్. ఈ యొక్క ఆరాధన అంటే ఆయన చేసిన మేలును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక చిన్న ఉపకారం చేస్తేనే చాలా థ్యాంక్స్ అండి అంటాం కదా, అంటామా? అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన చేసిన సహాయము చిన్నది కాదు, అది అపరిమితమైనది, అనంతమైనది, మన ఊహకు మించినటువంటిది. ఏంటి దేవుడు చేసిన ఉపకారం అంటే ఆయన మనలను పుట్టించెను. ఒక మనిషిగా ఈ లోకంలో పుట్టించాడు. చాలామంది ఏమంటారంటే దేవుడు నాకేం చేశాడు, ఈ ప్రశ్న వస్తుంది అన్నమాట. ఆయన నిన్ను ఈ లోకంలో ఒక మనిషిగా పుట్టించాడు. ఆయన దేవుడుగా ఉండకుండా నీ కన్న తండ్రిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప అద్భుతమైన అనుబంధం. ఇంకొక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏమి పొందిక? అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఇంకొక మాట, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రినయుందును. ఈ మాట నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టమైన మాట. నేను మీకు తండ్రినయుందును. తండ్రి ఏం చేస్తాడు? తన కుమారులకు కష్టం వచ్చినప్పుడు,
తన పిల్లలు బాధపడుతున్నప్పుడు ఎంత మాత్రం చూస్తూ ఊరుకోడు. ఊరుకున్నాడు అంటే ఆయన తండ్రి కాడు. వాక్యం చెబుతుంది, మరి ప్రతి కష్టములో నుండి ఆయన బయటకు విడిపించగలిగినటువంటి వాడు. ఇక్కడ చెబుతున్నాడు, నేను మీకు తండ్రినై ఉందును, నేను మీకు తండ్రినై ఉందును. ఈ అనుబంధం ఎలాంటిది అని అంటే, ఒక కుమ్మరికి ఒక మట్టికి ఉన్నటువంటి భేదం. చదవండి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. మేమెవరమంట? జిగటమన్ను. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు. అంటే ప్రభువు కుమ్మరైతే మనం ఎవరమంట? జిగటమన్ను. ఈ జిగటమన్నుగా ఉన్న నన్ను ఏం చేస్తూ వచ్చాడు? జిగటమన్ను అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందమ్మా? ఎక్కువగా జిగురు ఉన్నటువంటి ఆ యొక్క మట్టికెళ్ళి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే కాళ్ళు జ్వరపడతాయి కదా, ఆ గుంటల్లో నీళ్లు ముఖాన పడుతూ ఉంటాయి, నడుస్తూ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది. పశువులు కూడా అట్లా వెళ్ళడానికి ఇష్టపడవు, ఎందుకంటే జ్వరపడుతుంది కాబట్టి. కానీ ఒక ఆయనకి ఆ మట్టి అవసరమైంది. ఆయన ఎవరు? పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు. ఆ మట్టిని తీసుకొచ్చాడు, తన కావుల్లో మోసుకొచ్చాడు. తీసుకొని వచ్చి దాన్ని చక్కగా అందులో ఉన్న చెత్త చెదారము, రాళ్ళు, ఇసుక అదంతా కూడా దూరపరిచాడు. ఏం చేశాడు? మంచిగా దాన్ని గుజ్జు వచ్చేంతగా దాన్ని తొక్కాడు. తొక్కేం చేశాడు? సార మీద పెట్టి పని చేశాడు. సార మీద పెట్టి పని చేసిన తర్వాత ఏం చేశాడు? ఎండలో పెట్టాడు. మరలా అది ఏమైనా వంపులు ఉన్నాయేమో అని ఒక చిన్న కట్టె తీసుకొని దాన్ని వంపులన్నీ తీశాడు. వంపులన్నీ తీసిన తర్వాత దానిని బట్టీలో పెట్టి నల్లగా కాల్చేశాడు. అప్పుడు దారిన పోయేవాళ్ళు ఏమంటున్నారు? ఈ వస్తువు ఎంత కారులో వస్తున్నారు దానికోసం. అర్థమైందా? ఒకప్పుడు అది పనికిరాదు, ఒకప్పుడు అది వ్యర్థమైనది. ఆ జిగటమన్నును ఎవరు ప్రేమించలేదు, ఇష్టపడలేదు. కానీ ఆ కుమ్మరి దానిని ఒక మంచి పాత్రగా, ఉపయోగపడే పాత్రగా, చల్లని నీరు ఇవ్వడానికి అనుకూలమైన పాత్రగా దాన్ని ఏర్పాటు చేశారు. అది గొప్ప వాళ్ళ ఇంట్లో ఉంటుంది, పేదవాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది. అందుకని వాక్యం చెబుతుంది, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుడు, ఆ కుమ్మరి వాడైనటువంటి దేవుడు, జిగటమన్ను అయినటువంటి మనము దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 63వ అధ్యాయము 16వ వచనం చదవండి. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను నీవే మాకు తండ్రివి. అబ్రహాం ఎవరో మాకు తెలియదు. చూసారా అబ్రహాం ఎవరైనా? ఎవరో చూడలేదు. కానీ అబ్రహాము మమ్మల్ని ఎరగడు, మేము అబ్రహాముని ఎరగము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంటారు, కానీ వాళ్ళెవరో మాకు తెలియదు. బైబిల్లో రాయబడిన క్యారెక్టర్లు అంతే. అయితే అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రి. ఇశ్రాయేలు నిన్ను ఎరగకపోయినప్పటికీ కూడా మరి నీవే మాకు తండ్రి. ఇది తండ్రి కుమార్తెల సంబంధం. అంటే ఈ సంబంధం ఎలా వస్తుంది చెప్పండి? ఆయన మనలను కన్నాడు. ఒక తల్లి తన రక్తమిచ్చి మనలను కన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడు. కార్చి ఏం చేశాడు? మనలను కన్నాడు. తన సంకల్పం ప్రకారము ఆయన మనల్ని కన్న తండ్రిగా ఉన్నాడు. నేను మీకు తండ్రినై ఉంటాను. మరి ఈ సంబంధాన్ని ఒప్పుకుంటారా అందరూ? ఈ అనుబంధాన్ని, ప్రభువును తండ్రిగా స్వీకరించడానికి ఇష్టపడతారా?
ఇష్టపడితే ఒక మాట రాయబడింది, యోహాను సువార్త 1:12 చదవండి. ఈరోజే మనము ఆయనను అంగీకరించేవారిగా ఉండాలి. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. అధికారం ఇస్తున్నాడు. పవర్. ఏ పవర్ అది? అన్చేంజింగ్ పవర్. అది ఎప్పటికీ మారని పవర్. పవర్స్ ఉంటే ఏదైనా చేస్తారు కదా. 10 మంది లీడర్ ఉంటేనే ఆ 10 మందిని ఆడిస్తాడు ఒక ఆట కదా. ఇటుపో అటుపో, నువ్వు ఇది చేయట్లేదు అది చేయట్లేదు, నానా రకాలుగా ఇబ్బంది పెడతారు 10 మంది లీడరు, 10 మందికి ఉన్న లీడరు. కానీ దేవుడిచ్చే అధికారం దేని మీద? ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి దేవుడు మనకిచ్చిన అధికారం. ఇది ఎలా వచ్చింది? ఊరికినే వచ్చిందా? ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు కాబట్టి ఆయనను అంగీకరించిన వారికి ఆయన పిల్లలయ్యే అధికారము ఇచ్చాడు. చివరిగా రోమాపత్రికలో చదవండి ఒక మాట. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తుతో పాటు మనం కూడా వారసులం. యేసు ప్రభువారు దేవుని కుమారుడని చెప్తున్నారు కదా. కాబట్టి మనము కూడా ఆయన తర్వాత మనం కూడా ఆయన పిల్లలమే. యేసు ప్రభుకి ఎలాంటి ప్రియారిటీ ఉంటుందో మనకు కూడా అలాంటి ప్రియారిటీ, ప్రాధాన్యత పరలోక రాజ్యంలో ఉంటుంది. కాబట్టి మనము పిల్లలమైతే వారసులము. మనము పిల్లలమైతే ఎవరమంట? ఎవరి వారసులం? దేవుని వారసులం. దేవుని రాజ్య నివాసానికి మనము హక్కుదారులం. అధికారం అంటే ఏంటి? ఆ రాజ్యంలో ఉండడానికి దేవుడు అధికారం. అందువల్ల దత్తపుత్రులుగా మనలను స్వీకరించాడు. కాబట్టి దేవుడు మనలను దత్తపుత్రత్వమును ఆయన చేశాడు. చూడండి ఇక్కడ ఆ మాట 15వ వచనమా? మరల భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మ అనే దానికి కింద ఏమి రాయబడింది? అంటే కుమారులను స్వీకరించే స్వీకృత పుత్రాత్మ. అంటే ఇప్పుడు ఎవరికైనా పిల్లలు లేనప్పుడు ఏం చేస్తారు? ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటారు, అంటే దత్తత తీసుకుంటారు. ఈ అడాప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక కాగితం రాస్తారు, బాండ్ పేపర్ రాస్తారు. రాసి ఏం చేస్తారంటే, ఈ దినము నుంచి ఇతనికి మాకు ఏ విధమైన అధికారం లేదు, పూర్తిగా ఎవరైతే వారిని దత్తత తీసుకుంటున్నారో వాళ్ళకే పూర్తిగా అధికారం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనలను అపవాది చెరలో నుంచి మనలను విడిపించి ఏం చేశాడంటే, విడిపించడానికి కొంత క్రయాన్ని కట్టాడు, ఖరీదు కట్టాడు. ఆ ఖరీదే ఆయన ప్రాణం. ఆయన ప్రాణమిచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఊరికనే మనము పిల్లలం కాలేదు. యేసు ప్రభు ప్రాణం అక్కడ అర్పించబడినది కాబట్టి మనము విమోచించబడ్డాం, విడుదల పొంది ఏమయ్యామంటే పూర్తిగా దేవుని పిల్లలుగా మారిపోయాం. అర్థమైందా? ఇప్పుడు ఆయన మనకు కన్న తండ్రిగా మారిపోయాడు. ఇక్కడ ఇదే అధ్యాయంలో మనం చదువుతూ వస్తున్నప్పుడు మరి ఎవరము అని అంటే మన అధికారం ఇక్కడ ఇచ్చాడు. అందువల్ల మనం ఏమంటున్నామంట? అబ్బా అని, తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుని ఏమని పిలుస్తున్నాం? పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం. ఈ తండ్రి అనే అధికారం నీకు ఎలా వచ్చింది? ప్రభు ఇచ్చారు, యేసుక్రీస్తు ఇచ్చారు. కాబట్టి ఆయన మనకిచ్చిన అధికారమును బట్టి ఇప్పుడు మనం ఎవరము అనంటే, మనము దాసులము కాదు, మనం ఎవరము అంటే కుమారులము లేక కుమార్తెలము. అందరం ఒకటే. చివరిగా గలతీ పత్రికలో ఒక మాట చదువుకొని
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ కుమారత్వము అంటే చాలా అద్భుతమైనటువంటి బాండింగ్ అనమాట కదా. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. 6వ వచనం. కాబట్టి ఇప్పుడు మనం నాయన తండ్రి అని పిలుస్తాం కదా. తండ్రిని ఏమని పిలుస్తాం? ఓ నాయన అని పిలుస్తాం కదా. పూర్వకాలంలో ఉన్నవాళ్ళు తండ్రిని నాన్న అని పిలవకుండా నాయన అని పిలిచేవారు కదా. అవునా కదా. మనము నాయన తండ్రి అని పిలుస్తున్నామంటే చూడండి ఎంత గొప్ప అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడు పాపానికి దాసులమైన మనలను దేవుని వారసులుగా చేసుకున్నాం, విడిపించాడు. విడిపించడానికి యేసు ప్రభు మన కొరకు ఏమైపోయాడు అంటే శాపగ్రస్తుడిగా మారిపోయాడు. పాపమును మరి ఆయన పాపపు పాత్రను తాగాల్సి వచ్చిందనమాట. ఏ పాపము లేనటువంటి కన్య మరియ గర్భములో జన్మించిన ప్రభు ఏమైపోయాడంట? చివరకు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పాప శరీరాకారంతో నింపబడుతూ వచ్చాడు. ఈ లోకంలో దేన్నైనా భరించవచ్చు కానీ పాపాన్ని భరించలేం. అర్థమైందా? ఒక 50 కేజీలు బరువు నెత్తిన పెడితే మోసుకొని వెళ్ళిపోతాం. కానీ నిందలు భరించాలంటే ఎవరి వల్ల ఇది? నా నిందలు మీరు భరిస్తారా? భరించలేరు కదా. మీ నిందలు నేను భరిస్తానా? ఇతను తప్పు చేశాడు కాబట్టి ఇతను జైలుకి వెళ్ళడం కరెక్ట్ అంటాం మనం. ఇంకొక 4 దెబ్బలు ఎక్స్ట్రా కొట్టండి అని చెప్తాం మనం ఫోన్ చేసి. వాక్యం చెబుతుంది యేసు ప్రభు వారు మన నిందలు భరించారు, మన కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపబడ్డారు. రోమాపత్రికలో అదే ఆ అధ్యాయంలో మనం చదువుతాం. సందర్భం వచ్చింది కాబట్టి మరలా గుర్తు చేస్తున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, 3-4. శరీరమును అనుసరింపక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, దేంతో పంపాడంట? పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. కాబట్టి దేవుడు నీ కోసం నా కోసం మనందరి కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట, 2 మాటలు చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో, గలతీ పత్రికలో 2 వచనాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. ఎందుకనగా మనమాయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని ప్రభువు మన కొరకు పాపముగా చేయబడు. పాప శరీరాకారముతో ఈ లోకానికి రావడం కాకుండా ఏం చేశాడంట? పాపముగా చేయబడ్డాడు. పూర్తిగా ఆయన మన నిందలు ఆయన మీద పడిపోయినాయి. గలతీ పత్రికలో ఇందాక మనం తీసినటువంటి అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం పాట పాడుకున్నాం. గలతీ పత్రిక 5
3వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి అమ్మ. విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. కాబట్టి ఇక్కడ క్రీస్తు మన కోసము శాపమై, ఇందాక పాపముగా చేయబడ్డాడు, ఇప్పుడు శాపముగా చేయబడ్డాడు. శాపాత్ముడుగా మారిపోయాడు. ఎందుకు అయ్యాడంటే మనలను ఆశీర్వాదముగా, కుమారులుగా, కుమార్తెలుగా చేయడానికి. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము ఆయన ఆరాధించేవారుగా ఉందాం. నిలబడండి, ఒక పాట పాడదాం. అందరూ లేచి మీ స్థానంలో నిలబడి ఉండండి. పాట సంఖ్య 274, పాత పుస్తకంలో 271. రండి సగం. ఒక 2 చరణాలు 3 చరణాలు పాడదాం. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. తృణీకరింపబడే విసర్జింపబడెను. తృణీకరింపబడే విసర్జింపబడెను. దుఃఖాక్రాంతుడాయే, వ్యసనముల భారించెను. దుఃఖాక్రాంతుడాయే, వ్యసనముల భారించెను. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. మన వ్యసనముల వహించు, మన దుఃఖముల భరించు. మన వ్యసనముల భరించు, మన దుఃఖముల భరించు. మనమెన్నిక చేయకయే మన ముఖములు త్రిప్పితిమి. మనమెన్నిక చేయకయే మన ముఖములు త్రిప్పితిమి. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. మన అతిక్రమముల కొరకు, మన దోషముల
మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాథుడు శిక్షనందే మనకు స్వస్థత కలిగే మన నాథుడు శిక్షనందే మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునే చుటకే సత్యుడు సజీవుడాయే నిత్య జీవమునే చుటకే సత్యుడు సజీవుడాయే. మోకరించండి, ప్రభువును కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధునికి స్తోత్రాలు నాయనా. నిజముగా నీవు మాకు తండ్రివై ఉన్నావు ప్రభా. కుమారులుగా కుమార్తెలుగా స్వీకరి